మనిషి కన్ను కేవలం చూడ్డానికి మాత్రమే కాదు, అది ఒక నిజమైన కెమెరా, సూపర్ కంప్యూటర్ లాంటిది. మన కళ్ళలో ప్రతి సెకండ్ లక్షలాది కాంతి కిరణాలు ప్రవేశిస్తాయి. అవి మన మెదడుకు చేరి రంగులు, దూరం, కదలికలు, భావాలు అన్నీ ఒకేసారి అర్థం చేసుకునేలా చేస్తాయి. కన్నులో ఉన్న కార్నియా మరియు లెన్స్ కాంతిని వంచి కంటి వెనుక భాగంలో ఉన్న రెటీనా మీద ఫోకస్ చేస్తాయి. రెటీనాలో ఉన్న రాడ్స్ మరియు కాన్స్ అనే కణాలు ఆ కాంతిని విద్యుత్ సంకేతాలుగా మార్చేస్తాయి. ఆ సంకేతాలు ఆప్టిక్ నర్వ్ ద్వారా నేరుగా మెదడుకు చేరుతాయి. అసలు విషయం ఏమిటంటే, మనం కళ్ళతో చూడడం కాదు, మెదడుతో చూస్తున్నాం. మనిషి కన్ను సుమారు 1,000,000 రంగులను వేరు చేసి గుర్తించగలదు. చీకట్లో కూడా చాలా స్వల్పమైన కాంతిని గుర్తించగల శక్తి ఉంది. కనుపాప కంటిని ఎండిపోకుండా కాపాడుతుంది. కన్నీళ్లు కంటిని శుభ్రంగా, సురక్షితంగా ఉంచుతాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మన కళ్ళు రోజుకు 50,000 సార్లు చిన్న చిన్న సర్దుబాటు చేసుకుంటాయి. కానీ మనకది తెలియదు కూడా. మనిషి కన్ను ప్రకృతి, విజ్ఞానం, అభివృద్ధి మొత్తం కలిపిన ఒక అద్భుతం. ప్రతి క్షణం మనకు ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకునేలా సహాయం చేస్తుంది.